ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు బండి నాగన్న. మాది నంద్యాల జిల్లా పేపల్లి మండలం గార్లదిన్నె గ్రామము. మరి మా అమ్మగారి పేరు బండి ఉషేనమ్మ, మా నాన్నగారి పేరు బండి వీరభద్రుడు. ఇక్కడ గార్లదిన్నె గ్రామంలో మేము ఉంటామండి. మేము పుట్టుకతో మరి నా యొక్క జీవితంలో ఎంతో హిందూ కుటుంబంలో, కఠినమైన హిందూ కుటుంబంలో పుడుతూ వచ్చాను. అయితే మా యొక్క జీవితంలో ఎన్నో పూజలు, ఎన్నో పురస్కారాలు చేస్తూ వచ్చాను. నేను మరి తిరుపతికి 2 సార్లు నడుచుకుంటూ కింద నుంచి వెళ్తూ వచ్చాను. అదేవిధంగా శ్రీశైలం వెళ్తూ వచ్చాను, యాగంటి వెళ్తూ వచ్చాను. మా ఇంటి దైవము ఈశ్వరుడు. మేము ఎంతో నిష్టగా, కార్తీక మాసంలో అయితే ఎంతో నిష్టగా పూజలు చేస్తూ వచ్చేవాళ్ళం. ఎంత నిష్టగా అంటే మరి ఉదయాన్నే 4 గంటలకు, కార్తీక మాసం వచ్చేదే చలికాలంలో, ఉదయాన్నే 4:30-5 గంటలకు లేచి చన్నీటితో స్నానం చేసేవాళ్ళం. అంటే అంత చలిలో కూడా మాకు దైవ భక్తి అంత ఎక్కువగా ఉండేది. అలాగా చన్నీటితో స్నానం చేసి శివుని దగ్గర నోములు నొచ్చేవాళ్ళం. బ్రాహ్మణులు చేసే ఆ యొక్క పూజలు మేము చేసేవాళ్ళం. ఒక నెలంతా కఠినంగా ప్రతి సంవత్సరం ఒక నెలంతా కఠినంగా పూజలు చేస్తూ వచ్చేవాళ్ళం. అలాగా మరి ఉగాది వస్తే, దసరా వస్తే మరి ఎంతో భయంకరంగా పూజలు చేస్తూ వచ్చేవాళ్ళం. మా ఇంట్లో చేసినన్ని పూజలు మా గ్రామంలో చాలా తక్కువగా చేసేవాళ్ళం. అంత కఠినమైన హిందూ కుటుంబంలో జన్మించాను. మా తండ్రి గారు అయితే నేను చచ్చేంత వరకు కూడా నేను దేవుడిని నమ్మనురా, నా దేవుని దగ్గరికే వెళ్ళిపోతాను. మా తండ్రి గారు ఆయన చచ్చేంత వరకు కూడా దేవుని నమ్ముకోకపోలేదు. అలాంటి కఠినమైన హిందూ కుటుంబంలో జన్మిస్తూ వచ్చాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత బేల్దారి పని చేస్తూ వచ్చేవాడిని. బేల్దారి పని చేస్తూ ఉన్నప్పుడు నాటుసారే తాగడం అలవాటు అవుతూ వచ్చింది. నాటుసారే తాగుతుంటే విచ్చలబెడిగా తిరుగుతూ ఉన్నాను, పాపంలో, ఘోరమైన పాపంలో తిరుగుతూ ఉన్నాను, నాటుసారే తాగుతూ ఉన్నాను. ఆ టైంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, నేను తాగుతూ మా నాన్న కూడా నాటుసారే తాగి ఆయన కూడా లివర్ చెరిపోయి చనిపోయినాడు. నేను కూడా అదే స్థితిలో ఉన్నాను. అందరూ అన్నారు ఊర్లో, ఒరే నువ్వు కూడా మీ నాన్న చనిపోయినట్టే చనిపోతావురా, ఎక్కువ తాగొద్దురా అని. నేను తాగినంత సారాయి ఒక్కటేసారి మరి 100-200 రూపాయలు అందే. అప్పుడు ఎంతో బాగా గట్టిగా ఉండేది అన్నట్టు. అలాంటిది 200 సారాయి తాగినా కూడా సైలెంట్గా ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాడిని, ఏ అల్లరి చేయకోకుండా. అంత బాగా నాకు ఉండేది అన్నట్టు. అలాగైతే ఇంకా దాని తర్వాత నేను కొన్ని రోజులు అలాగే బేల్దారి పని చేసుకుంటూ సారాయి తాగుతూ గుట్కాలు, కైనీలు, రాజపోవాకు, సిగరెట్లు అవన్నీ తాగుతూ ఉన్నాను. ఈ టైంలో మరి నాకు కొంత కడుపులో నాటు సారాయి తాగి కడుపంతా పేగులల్లా చిల్లులు పడిపోయినాయి. ఆ టైంలో ఏమవుతూ వచ్చిందనంటే, ఇంకా నేను చిల్లులు పడిపోయిన తర్వాత ఇంకా నేను బ్రతకను, నాకు అర్థమైపోయింది ఇంకా నా జీవితం ఇంతే, నేను బ్రతకను అని. కర్నూలుకి వెళ్ళాను. ఒకరోజు కర్నూలుకి వెళ్ళి ఎండోస్కోపీ తీపించుకొచ్చుకున్నాను. ఎండోస్కోపీలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ గారు ఏం చెప్పారు, నువ్వు 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకవు అన్నాడు. తర్వాత మళ్ళీ 1 నెలకు రా అన్నాడు. ఇంటికి వచ్చి ఆ మందులు వాడినాను. 1 నెల మందులు వాడినాను. మందులు వాడినా కూడా నాకు తగ్గలేదు. తర్వాత మరలా వెళ్తున్నప్పుడే ఇంకప్పటికే నాకు పూర్తిగా నా ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. చాలా ఇలాగ బక్కగా అయిపోయాను. కడుపులో తిన్నది ఏమీ తినలేకున్నాను, తిన్నదంతా వాంతికి అవుతుంది. అంటే కడుపులో అంతా చిల్లులు పడిపోయి పచ్చిపుండు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైంది నా యొక్క కడుపు అంతా. అదంగా తిన్నంత వాంతికి అయ్యేది. అలాగా అవుతున్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళే టైంలో లారీలో వెళ్తూ ఉన్నాను. లారీలో వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం నేను చావాలని అనుకున్నాను. అప్పుడు ఇంకా నా జీవితం బాగాలేదు కదా, నేను ఎలాగైనా చస్తాను, ఇంకా నరకం అనుభవించి చచ్చేదానికంటే ఇప్పుడే చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి నేను చచ్చిపోవాలని, లారీలోంచి దుంకాలని. ఇక్కడ కండక్టర్ కూర్చున్నాడు, అక్కడ డ్రైవర్ కూర్చున్నాడు, కండక్టర్ సైడ్ నేను కూర్చున్నాను. దుంకాలని అనుకున్నప్పుడు కండక్టర్ అన్న చేయి పట్టుకొని లోపలికి లాగి బండి ఆపి డ్రైవరు, కండక్టర్ ఇద్దరు చెంపలు పట్టి పెరికి వాళ్ళు కొట్టి కొన్ని మాటలు చెప్పారు. అరే ఎందుకురా బాబు మా జీవితాలను నాశనం చేయడానికి లారెక్కావా అని చెప్పి మాట్లాడి, తర్వాత కండక్టర్ అనే ఆ వ్యక్తి, నా తమ్ముడు దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని మారుస్తాడు, ఖచ్చితంగా ఆయన
నమ్ముకుంటే నేను స్వస్థపరుచుతాడు. నువ్వెందుకు చావాలనుకుంటున్నావో, ఏ సమస్యను బట్టి చావాలనుకుంటున్నావో ఆ సమస్య లేకోకుండా చేస్తాడు అని చెప్పి ఆ కండక్టర్ అన్న చెప్పినప్పుడు తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ నుంచి డాక్టర్ దగ్గర మందులు తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతూ వచ్చింది. అప్పుడు పట్టించుకోలేదు, కానీ ఇంకా అనారోగ్యం ఒక 2-3 వారాలకి ఇంకా నా పరిస్థితి ఘోరం అయిపోయింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చి పక్కన మా ఇంటి పక్కన ఒక అన్న ఉండేవాడు. ఆ అన్న కూడా అప్పుడు వచ్చి ఇంకా నేను చనిపోతాను అన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో అన్న వచ్చి అరే దేవుని దగ్గరికి రాలా, దేవుడు బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు సరే ప్రభువా, ఇంకా నా జీవితం ఈ విధంగా ఉంది, ఒకవేళ నేను బ్రతికితే నువ్వు నా జీవితాన్ని బాగు చేస్తే నేను ఖచ్చితంగా నేను విశ్వసిస్తాను, ఈ దేవీ దేవతలన్నింటినీ వదిలేస్తాను అని చెప్పి నేను అనుకుని చర్చికి వెళ్ళాను. గుత్తిసాల ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది. వెళ్ళాను, 7 వారాలు తిరిగాను. అంటే అదొక నమ్మిక మాత్రమే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ప్రేమ ఏంటో నాకు తెలుస్తూ వచ్చింది. దేవుని యొక్క తాకిడి నాకు తెలుస్తూ వచ్చింది. దేవుడు నన్ను ముడుతూ వచ్చాడు, నన్ను బాగు చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ శంకర్ శర్మ డాక్టర్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన 4-5 నెలల కంటే ఎక్కువ బ్రతకన్న ఆయన. ఇప్పటికీ 16, 17, 18 సంవత్సరాల నుంచి నేను సజీవంగా ఉన్నాను. నాకు బాగా ఉంది అన్నం, మరి నేను తిన్న గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. అయితే దేవుని యొక్క కృప నన్ను బ్రతికిస్తూ వచ్చిన తర్వాత నేను దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. నమ్మకంగా బ్రతకడం అంటే నన్ను నేను గణపరచుకోవడానికి కాదు, కానీ ప్రతిరోజు దేవుని మీద ప్రేమ నాకు. అంటే మేము హిందుత్వంలో ఉన్నప్పుడు మేము చేసేవాళ్ళం కదా భక్తి, ఎంత శ్రద్ధగా ఎంత నిష్టగా చేసేవాళ్ళము అని అంటే అంత నిష్టగా చేసేవాళ్ళం. అలాంటిది దేవుని పైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిజమైన దేవుడు. బైబిల్ చదవడం ప్రారంభించాను, బైబిల్ చదివాను, ఇంకా అనేక గ్రంథాలు దేవుని గురించి ఉన్నవి అన్నీ చదువుతూ వచ్చాను. అవి చదువుతూ ఉన్నప్పుడు దేవుని మాటలు నాకు చాలా నా హృదయాన్ని తాకుతూ వచ్చాయి. తర్వాత ప్రతిరోజు అర్ధరాత్రి ఈరోజు దేవుడు నన్ను సజీవంగా ఉంచాడని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు లేచి ఆరాధన చేసి పడుకునేవాడిని. కొండలకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకునే, ఒంటరిగా సువార్తకు వెళ్ళి సువార్త సేవకులంబడి, దైవ సేవకులంబడి దేవుని యొక్క పనికి పరిచర్యకు తిరిగేవాడిని. అనేక మందిరాలు కట్టడం, నేను బేల్దారి అని చెప్తూ వచ్చాను కదా, నేను బేల్దారి పని చేసేవాడిని కదా. ఆ బేల్దారి పని కూడా అనేక మందిరాలు కట్టడానికి దాదాపు 4-5 మందిరాలు, నేను దేవుని యొక్క మందిరాలు కట్టడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అయితే ఇంకా దాని తర్వాత కొద్ది రోజులకు మరి మరలా నా యొక్క జీవితంలో ఒక నూతన అధ్యాయం వస్తూ వచ్చింది. అదేంటంటే నూతన అధ్యాయం అంటే నేను పెళ్ళికి సిద్ధపడ్డాను, పెళ్ళి చేసుకున్నాను. దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క మందిరంలోనే మేము చూసుకోకోకుండా, అంటే వాళ్ళు వేరు మేము వేరు, అంటే మా బంధువుల్లో రిలేటివ్స్లో కాకోకుండా దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నవారిని దేవుని యొక్క సేవకులు చూసి పెళ్లి చేస్తూ వచ్చారు. నిజంగా ఈ దినాల్లో లవ్ మ్యారేజెస్ అంటూ ఎన్నో విధాలుగా ప్రేమ వివాహాలు అంటూ చేసుకుంటూ ఏదో కొన్ని చిన్న సమస్యలు వచ్చేసరికి విడిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క మందిరంలో ఒక విశ్వాసిని నాకు జత చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా దాదాపు 6 సంవత్సరాల నుంచి మంచంలో పడినా కూడా నా వల్ల ఎటువంటి లాభం లేకపోయినా నా భార్య ఆ రోజు దేవుని యొక్క మందిరంలో పెళ్లిలో నా కొరకు ప్రమాణం చేస్తుంది. కష్టమైన నష్టమైన వ్యాధైనా బాధైనా మేము కలిసి ఉంటామని. దేవుని యొక్క బిడ్డగా ఈరోజు నాతో కలిసి ఉంటుంది. ఇది నా ప్రేమ వివాహం చేసుకోవాలి లేదంటే లవ్ మ్యారేజెస్, వాళ్ళు నా కొరకే బ్రతుకుతారు, వాళ్ళు నేనంటే ప్రేమ లేదు, ఏం లేదండి. అదొక వ్యామోహం, అంటే అదొక అట్రాక్షన్ మాత్రమే. అది వారికి నీ దగ్గర ఉన్న ఆ యొక్క పరిస్థితి ఎప్పుడైతే దొరుకుతుందో అప్పటికి నీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. కానీ దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, అలాంటి ప్రేమ వ్యామోహంలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. నేను చూస్తూ వచ్చాను, నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, అన్న మీ భార్య చాలా గొప్పదన్న. నిజంగా నా భార్య ఒక ఆయన ఫోన్ చేశాడు, కరెంట్ షాక్ ఆయన, ఒక ఒక బువ్వ చెయ్యి ఒకటి హ్యాండ్ ఒకటి పోతేనే తన భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. అంటే
ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. అయితే నేను ఒకటి చెప్తూ ఉన్నాను ఇక్కడ, ఈ లోక సంబంధమైన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు, దేవుని పిల్లలకు ఉన్న ప్రేమ వేరు. కాబట్టి అర్థం చేసుకోండి. నా పెళ్ళి తర్వాత నాకు పిల్లలు పుడుతూ ఉన్నారు. పిల్లలు పుడుతూ ఉన్నప్పుడు ఇక నేను నా జీవితంలో ఒక డబ్బు పైన వ్యామోహం పెరుగుతూ వచ్చింది. దేవుని మందిరాన్ని విడువకోకుండా ఉన్నవాడిని పెళ్ళి కానంత వరకు నేను ఎలా జీవిస్తూ వచ్చానంటే, ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. మరీ దేవుని మందిరంలో లేకోకుండా ఏ వారం ఉన్నవాడిని కాదు. అలాంటిది పెళ్ళైన తర్వాత పిల్లలు పుడుతున్నారు, ఇంకా సంపాదించుకోవాలి. డబ్బు పైన నా యొక్క దృష్టి మరలి దేవుని మందిరానికి దూరం అవుతూ వచ్చాను. ప్రార్థన చేసుకోవడమే మానేస్తూ వచ్చాను. అదేవిధంగా బైబిల్ చదవడం మానేస్తూ వచ్చాను. దేవుని వాక్యం వినడం మానేస్తూ వచ్చాను. అటువంటి నా జీవితంలో ఇంకా దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చాడు. మరి నా పైన సుపీరియర్స్, అంటే నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు సుపీరియర్స్ ద్వారానే నాతో మాట్లాడుతూ వచ్చాడు. అరే నువ్వు క్రిస్టియన్ కదా, ఎందుకు ప్రార్థన చేసుకోకున్నావు, ఎందుకు మందిరానికి వెళ్ళకోకున్నావు, ఆదివారం సెలవు తీసుకొని మందిరానికి వెళ్ళరా అనేవాళ్ళు. కానీ నేను మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఆదివారం మందిరానికి వెళ్ళకోకుండా డ్యూటీకి పోతే డబ్బులు వస్తే బుధవారమో బేస్తవారం రోజు అయితే నేను ఇంటికి వెళ్ళి రావచ్చు అన్నట్టు ఈ విధంగా ఆలోచన చేస్తూ వచ్చేవాడిని. అప్పుడు నిదానంగా నా జీవితంలోనికి పాపము అన్నది ఎంటర్ అవుతూ వచ్చింది. మళ్ళీ మందు తాగడం మొదలు పెడుతూ వచ్చాను. మరలా పాప జీవితాన్ని నా జీవితంలోనికి ఎప్పుడైతే వస్తూ వచ్చిందో దేవుని కాపుదల దూరం అవుతూ వచ్చింది. నువ్వు ఇప్పుడు పాపం చేస్తున్నావన్నా, నువ్వు ఇప్పుడు పాపం చేస్తున్నావమ్మా. ఇప్పుడు నాగన్నపాలు పాపం చేస్తూ ఉన్నాడు. దేవుడు పాపం చేసేవాడిని, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం చేస్తూ ఉన్నప్పుడు నాగన్నపాలు బాగా పాపం చేస్తున్నావరా, నేను నీ దగ్గరే ఉంటానంటాడా? ఉండడు కదా. దేవుడు పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కాపుదల మనకు దూరం అవుతుంది. అప్పుడు గర్జించే సింహం వలె ఎవని మింగుదునా అని తిరుగుతున్న అపవాది నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నటువంటి వాడవవుతావు. దాని తర్వాత నేను నా యొక్క జీవితంలో మరలా ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు కరెంట్ షాక్ కొడుతూ వచ్చింది. కరెంట్ షాక్ వల్ల దాదాపు 2 అంతస్తుల పైన కరెంట్ వర్క్ చేస్తూ ఉంటే అక్కడ కరెంట్ షాక్ కొడితే ఈ చెయ్యి అంతా మాడిపోతూ వచ్చింది. ఈ తలంతా ఇదంతా మాడిపోయింది. ఇదంతా నాకు ఎముక పుర్ర లేదు. ఇదంతా పైన ఓన్లీ తోలు మాత్రమే, కింద కాలుది చర్మం చేసి పైన కప్పెడుతూ వచ్చా. అక్కడి నుంచి కింద పడితే వెన్నెముక విరిగింది. వెనకాల స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్ అనేది విరుగుతూ వచ్చింది. అప్పుడు దాదాపు పైన కరెంట్ షాక్ కొట్టి పైన 2 అంతస్తుల మీద నుంచి కిందకు పడితే అక్కడ వెన్నెముక విరిగిన దగ్గర నేను 4 నెలలు కోమాలోకి వెళ్ళిపోతూ వచ్చాను. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో నన్ను జాయిన్ చేస్తూ వచ్చారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో దాదాపు 4 నెలలు నేను కోమాలో ఉన్నాను. ఇక అసలు నాకేం జరుగుతుందో నాకే తెలియదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి మరి డాక్టర్లు చెప్పారంట, ఇతడు బ్రతికిలేడు, చచ్చిపోయినాడు, తీసుకువెళ్ళండి అని. మా ఊర్లో ప్రజలు అనుకున్నారు, నాగన్న కానీ శవం వస్తుంది, వాడు చచ్చిపోయాడంట, శవం ఇంటికి వస్తుంది అని చెప్పి అన్నారు. అయితే మరి నేను చచ్చిపోయినాను అని చెప్పిన డాక్టర్లు సరే ఒకసారి ట్రై చేస్తామని చెప్పి ట్రై చేసి ఇక్కడ గొంతులో చూడండి రంధ్రం హోల్ కనపడుతుంది కదా, ఇక్కడ హోల్ చేసి ట్రకాస్టమీ చేసి గొంతులో పైప్ పెట్టి ఆక్సిజన్ లోపలికి పంపిస్తూ వచ్చాను. అప్పుడు నా నాడి దొరికి మరి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వడం, గుండె కూడా కొట్టుకోవడం, పంపింగ్ అన్నది ఆగిపోయినప్పుడు దేవుడు నన్ను బాగా బ్రతికిస్తూ వచ్చాడు. సజీవంగా మరణం నా జీవితమే మరణం, చచ్చిపోయానండి. కానీ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించుకున్నాడో, ఆ దినాన్ని నేను చచ్చి ఉంటే ఖచ్చితంగా నేను నిత్య నరకాగ్ని పాలైపోయేవాడిని. కానీ దేవుడు నన్ను ఆ దినాన బ్రతికించుకుంటూ వచ్చాడు. మరలా నాకు ఒక అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడానికి. అయితే మరలా నేను మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి అవకాశం ఇచ్చినందుకు నిజంగా దేవుని స్తుతిస్తూ ఉన్నా. అయితే ఆ దినాన మరలా డాక్టర్లు ఇంకా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. దాదాపు మా అమ్మ అక్కడికి వచ్చిందండి, హాస్పిటల్కి వచ్చింది. హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వచ్చి మా బాబు అక్కడ ఉన్న బెడ్లన్నీ చూస్తూ ఉంది.
నన్ను చూసింది కానీ గుర్తుపట్టలేదు. నా తల ఒక్కొక్కటి ఇంతలో, నా కాలు ఒక్కొక్కటి ఇంతలో, అంటే ఇంత ఉబ్బిపోయాను. అంటే నేను అసలు మనిషిగా కూడా లేను, కనుక్కోలేని విధంగా అయిపోతూ వచ్చాను. ఎస్, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఇది నా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, నాగన్న పాల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకు సత్య సువార్తను అందిస్తూ ఉన్నాను. అనేకులను దేవునిలో బలపరుస్తూ ఉన్నాను. నాకు తలకు మెదడుకు కరెంట్ షాక్ వల్ల చీము పట్టి, అసలు ఎంతో భయంకరంగా అయిన చీము పట్టినా కానీ నా జ్ఞానము చెడిపోకోకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. 4 నెలల తర్వాత నాకు మతికొచ్చినప్పుడు ఈ చెయ్యి చూశాను, చెయ్యి లేదు. కాళ్ళు చూస్తే కదలలేకోకున్నాను. అప్పటికి నాకు తెలియదు, కరెంట్ షాక్ కొట్టిన విషయం కూడా నాకు తెలియదు. కాళ్ళు చూశాను, కాళ్ళు కదలలేకోకున్నాను. చెయ్యి చూశాను, చెయ్యి లేదు. అప్పటికే తీసేశారు. తల చూసుకుంటే తల అంతా బ్యాండేజ్ చుట్టారు, వీటి వరకు బ్యాండేజ్ చుట్టారు. ఇదంతా ఏందిరా నేనేమైనా రా అని చెప్పి అక్కడ ఉన్న డాక్టర్కి సైగలు చేస్తే అప్పటికి మాటలు లేవు. దాదాపు 1.5 సంవత్సరం వరకు నాకు మాటలు లేవు. నేను అప్పుడు డాక్టర్ని అడుగుతూ వచ్చి, అక్కడ ఉన్న నర్సుని అడుగుతూ వచ్చి, నాకేమైందంటే కరెంట్ షాక్ కొట్టింది, ఇట్లా చేయి తీసేశారు, తల కూడా కరెంట్ షాక్ కొట్టింది, తల కూడా బాగాలేదు అని చెప్పినప్పుడు ఇంకా దాదాపు 1 వారం వరకు ఏడుస్తూ వచ్చాను. ఏంది నా పరిస్థితి ఇంత ఘోరంగా నా పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, మా అమ్మ పరిస్థితి ఏంది, మా నాన్న కూడా చనిపోయాడు కదా, మా అమ్మ పరిస్థితి. 1 వారం ఏడ్చూ వచ్చాను. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. అటు తర్వాత ఇంకా దాదాపు 4 నెలల తర్వాత అక్కడి నుంచి మరలా వేరే హాస్పిటల్కి మారుస్తూ వచ్చాడు. మరలా వేరే హాస్పిటల్కి మార్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత కడుపులో కూడా పైప్ పెట్టారు. కడుపులో కూడా నేను ఆహారం తినడానికి లేదు. గొంతులో పైప్ పెట్టారు కదా, ఆహారం పోదు. కడుపులో నుంచి డ్రింక్ పోసేవాళ్ళు, అంటే ఏదైనా జ్యూస్, పాలు అలాగా పౌడర్ కలిపి పోసేవాళ్ళు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అసలు నేను బ్రతుకున్నాను అంటే ఉన్నాను అనే స్థితిలో ఉంది నా యొక్క జీవితం. అటు తర్వాత ఈ తలకు కూడా ఆపరేషన్ అవుతూ వచ్చింది. ఈ తలకు కూడా ఆపరేషన్ అయిన తర్వాత ఆ తల ఆపరేషన్ అయ్యేటప్పుడు మరి నాకెంతో భయంకరంగా డాక్టర్ చెప్తూ వచ్చేది, పార్వతి మేడం ఆపరేషన్ చేసింది, ఆమె చెప్పింది తను బ్రతుకుతాడని, నేను మరీ ఛాన్స్ ఇవ్వను అని చెప్పి సరే అని చెప్పి చేసిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి గుంటూరుకు వెళ్తూ వచ్చాం. గుంటూరులో కూడా ఆపరేషన్ కాదన్నారు, విజయవాడలో కాదన్నారు, హైదరాబాద్లో కూడా చేయలేదు, కర్నూలులో మరి ఆ మేడం చేస్తూ వచ్చింది. ఇక్కడున్న ఇదంతా బాగుండేది, ఇక్కడున్న చర్మం తీసి ఇట్లా తిప్పింది ఆమె. ఎంతో అద్భుతంగా ఆమెకు జ్ఞానాన్ని దేవుడిస్తూ వచ్చాడు, బాగు చేసింది. ఆ తర్వాత ఇంకా అక్కడ హాస్పిటల్లో ఉన్నాం, జిఎన్ఆర్ హాస్పిటల్లో. అక్కడ చూశానండి దేవుని యొక్క ప్రేమ ఏంటో. నేను అక్కడ చూశాను. ఆపరేషన్ అయింది, నేను తినడానికి కూడా ఏం లేదు, నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు దాదాపు 1 వారం రోజులు నేను మా చిన్నాన్న వాళ్ళని అడుగుతూ వచ్చాను, బాబాయ్ ఒక 500 ఇవ్వండి, చేతిలో ఏం లేదు, తినడానికి కూడా ఏం తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, మీ అమ్మని తెల్ల తీసుకొని పోయి అడుక్కొచ్చుకోమను, డబ్బులు వేస్తారు, అడుక్కొచ్చుకొని తినండిరా. అప్పుడు అనిపించింది, బతికెందుకురా, నేను ఎందుకు బతకాలి, చస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంత ఘోరంగా అనిపించింది. దేవుణ్ణి అడిగాను, ప్రార్థన చేసుకున్నాం, అమ్మ నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు ఇక ఆ వారం రోజులు ఎవరో ఒకరు ఇక్కడ నాగన్న పాలు ఎవరన్నా అని చెప్పి వచ్చి ఒక 100, 200, 500 అట్లా చేతులు పెట్టి 1 వారం రోజులు అట్లా దేవుని యొక్క ప్రేమను చూస్తూ వచ్చాను. కాకులతో ఏలియాకి ఏ విధంగా ఆహారాన్ని అందించాడో దేవుడు, అదేవిధంగా నాకు కూడా దేవుడు ఆహారాన్ని అందిస్తూ వచ్చాడు. నిజం సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. దేవుని యొక్క ప్రేమ ముందర మానవుల ప్రేమ అసలు అది ఏ మాత్రం ఎన్నికలేనిది, అంత ప్రేమ. అటు తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా
కొద్ది రోజులు బాగానే ఉంది. నాకు బెడ్ సోర్స్ అయ్యాయి. బెడ్ సోర్స్ భయంకరంగా నీసు కారుతూ, ఆ నీసుకు మరి వాసన వచ్చేది. ఆ వాసనకు నా పిల్లలకు ఆరోగ్యాలు పాడయ్యేటివి, నాకు ఆరోగ్యం పాడయ్యేది. ఏంది ప్రభా ఇంత ఘోరమైన బ్రతుకు అని చెప్పి అప్పుడు కూడా నిద్రమాతలు తెప్పించుకున్నాను, ఆన్లైన్లో బుక్ తెప్పించుకొని మింగుదామని. అప్పుడు అమ్మ బయటకు పోయింది, నా భార్య కూడా లేదు. పిల్లోనికి ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళింది. నేను మింగుదామని అప్పుడే వచ్చినవాడు కొరియర్ బాయ్, తెచ్చుకున్నాను. మింగాలనే చేతిలో వేసుకున్నాను. అప్పుడే పక్కింటోడు వచ్చి, మా బామ్మర్ది వాడు వెంకటేష్ అని, వాడు వచ్చి అరే ఏంటిరా ఇన్ని మాత్రలు వేసుకున్నావురా చేతిలో ఏంటితాయి అని చెప్పి తీసి పక్కకి వేసాడు. అప్పుడు మా అమ్మ ఇస్తే వాడు చదివి డాక్టర్ చూపిస్తే ఇవి నిద్ర మాత్రలు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంటే అప్పుడు వాళ్ళు మళ్ళా ఆడిసి పక్కకి వేస్తూ వచ్చారు. అటు తర్వాత మళ్ళా కొన్ని రోజులకు ఇంతేనా నా జీవితం, ఇంతేనా అని నేను మరలా బాధపడుతూ ఉండగా దేవుడు ఒక సేవకుణ్ణి కర్నూలు నుంచి, ఆయన ఫేస్ ఎప్పుడు చూసింది లేదు, నేను బాగున్నప్పుడు కూడా ఆయనను ఎప్పుడు చూసింది లేదు, ఆయనను తోలుకొని వచ్చాడు. ఆయన వచ్చి నువ్వు యూట్యూబ్ ద్వారా పరిచయం చేయి, దేవుడు నిన్ను యూట్యూబ్ ద్వారా వాడుకోవాలని ఉన్నాడు అని చెప్పి ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ నేను బాగున్నప్పుడు కూడా యూట్యూబ్ వీడియోస్ చూసేవాడిని, కానీ అసలు యూట్యూబ్లో కామెంట్ ఏ విధంగా పెట్టాలో కూడా నాకు తెలియదు. యూట్యూబ్లో కామెంట్ ఏ విధంగా పెట్టాలో కూడా నాకు తెలియదండి. అలాంటిది ఈరోజు యూట్యూబ్ థంబ్నెయిల్స్ తయారు చేసుకొని, యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలో ఆ ట్యాగ్స్, డిస్క్రిప్షను, ఇవన్నీ ఎండ్ కార్డ్స్ అంటూ, తర్వాత ఇంకా ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ ఉన్నానంటే కేవలం ఇది దేవుని నడిపింపు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అసలు అంటే దేవుడు నడిపించాలి అని అంటే మనకి ఏదైతే తెలియదో ఆ రూట్లో మనల్ని నడిపిస్తాడు. కానీ అక్కడ దేవునికే ఇది దేవుడే నాకు ఇచ్చాడు అని మనం తెలుసుకునే విధంగా దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. నిజం సహోదరులారా, ఆ దినం నుంచి ఈ దినం వరకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. దేవుని యొక్క పరిచర్య చేస్తూ, దేవుని యొక్క పరిచర్యలో ఉన్న సంతోషాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, శత్రువు నన్ను ఎన్నో విధాలుగా టార్చర్ చేయాలని, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, ఏదో విధంగా నన్ను టార్చర్ చేయాలని. ఒకరోజైతే యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి యూరిన్ పైపే ఉండదు కదా, నాకు యూరిన్ పైప్ లేకపోతే అసలు బయటికి యూరిన్ రావు. ఆ యూరిన్ పైప్లో లోపల స్టోన్ ఒకటే అడ్డపడింది. యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది, స్టోన్ ఒకటి అడ్డుపడింది. అప్పుడు చేతిలో కూడా ₹1 కూడా లేదు, ఇంకా ₹1 కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి ప్రభు అని ఆలోచిస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. హాస్పిటల్కి అయితే వెళ్ళాం. అక్కడ ఆ డాక్టర్ని కూడా ఎప్పుడు చూసింది లేదు. ఆ డాక్టర్ కూడా క్రిస్టియన్, ఆయన పేరు ఆండ్రూస్. ఆయన ఆపరేషన్ చేశాడు. అప్పటికే 25,000 30,000 అయిపోయినాయి. ఇంకా నా చేతిలో కూడా ఏం లేదు. రేపు ఇంకా బిల్లేస్తాడు, బిల్లు ఏం కట్టాలా ఆలోచన అవుతుంది. అప్పుడు ఆశ్చర్యంగా ఆ డాక్టర్ ఏం చేశాడంటే నాకు చెప్పిన మాట, నా దగ్గరకు వచ్చి, సార్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సార్, నా దగ్గర అమౌంట్ లేదు సార్, కొద్ది రోజుల్లో కడతాను అనే మాట నేను చెప్పడానికి ముందే ఆయనే పెదవిప్పి నోరు విప్పి, నాగనపా దేవుడు రాత్రి నాకు ఈ మాటలు చెప్పాడు, నాతో మాట్లాడాడు, నీ ఫీజు దేవుడే రాత్రి కట్టేశాడు అని చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని అనిపించింది. నిజంగా సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే అది మనం ఏమాత్రము గ్రహించలేని విధంగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనల్ని ఎటువంటి స్థితిలోనైనా, అందరు అంటారు, నా బంధువులు రక్త సంబంధికులు అంటారు, అరే ఇంకా దేవుడు అంటావేంద్రా, యేసు ప్రభు నిజంగా దేవుడైతే దేవుడు ఉంటే నిన్ను బాగు చేయడా, దేవుడు ఉంటే నిన్ను లేవడా,
వారన్న మాటకి ఒకటే సమాధానం. ఎటువంటి స్థితిలోనైనా దేవుడు అన్నీ బాగా ఉంటేనే దేవుడు అంటామా? ఈ స్థితి యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు మహిమ కలుగును కాక అని అంటాడు. అవునా? అలాగా ఏ స్థితిలో ఉన్నా మనము ఈ శరీరం యొక్క సుఖం కోసం శరీరాన్ని ఏదో ఉన్నతమైన స్థానంలో ఏదో ఉద్యోగాలు ఇస్తాడు, ఆస్తి ఐశ్వర్యాలు వస్తాయి, లేదంటే డబ్బులు వస్తాయి, ధనవంతులమవుతామని చెప్పి దేవుని నమ్ముకున్నామా? కాదు కదా. మనం దేవుని విశ్వసించింది నిత్య రాజ్యంలో దేవునితో కూడా యుగయుగాలు ఉండడానికి. ఈ శరీరము కేవలము ఈ శరీరము స్వల్పమైన ఆయుష్ కలిగినది. ఈ స్వల్పమైన ఆయుష్ కలిగిన ఈ శరీరం కోసం యుగయుగాలు జీవించే ఆ ఆత్మను ఎందుకు మనం పాడు చేసుకోవాలి అన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం నిజంగా. కాబట్టి నేను అదేవిధంగా శరీరము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నా దేవుని కోసం బ్రతకాలనేది నా యొక్క తీర్మానం. అటువంటి వారిగా మీరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.